ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన ఇండియన్ క్యాపిటల్ మార్కెట్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని వాళ్ళు వేరే ఎమర్జింగ్ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అసలు అలా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కారణం ఏంటి? అండ్ ఒకవేళ వాళ్ళు మన క్యాపిటల్ మార్కెట్ మంచిగా అయితే తిరిగి మళ్ళీ వాళ్ళు ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? ఈరోజు వీడియోలో డీటెయిల్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే మనకు అసలు ఎందుకు అట్లా ప్రాఫిట్ బుక్ చేసుకుని వేరే కంట్రీకి వెళ్తున్నారు అనేది. ఇంకోటి ఫ్రెండ్స్ అంటే క్యాలిక్యులేషన్, అంటే మనకు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు ఎంత నెట్ రిటర్న్ ఎంత వస్తుంది, అండ్ ఫైనల్గా వాళ్ళు ఎంత వాళ్ళ కంట్రీకి తీసుకెళ్తున్నారు డాలర్ రూపంలో. అండ్ రీజన్స్ అసలు యాక్చువల్గా ఏంటంటే అసలు ఇండియన్ రూపీ అనేది వీక్ అవుతుంది. అసలు వీక్ కారణం ఏంటి అంటే డిప్రిషియేట్ అవుతుంది. అండ్ ఫారెక్స్ రిజర్వ్స్ అంటే మన కంట్రీలో, అంటే ఏదైనా కంట్రీలో ఒక ఫారెక్స్ రిజర్వ్స్ అంటే వేరే కంట్రీ కరెన్సీ ఎంత ఉంది, అది ఫారెక్స్ రిజర్వ్స్. అంటే ట్రేడ్ డెఫిషియట్ అండ్ ట్రేడ్ సర్ప్లస్. అంటే ట్రేడ్ డెఫిషియెంట్ అంటే మనం మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నామో మనం ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఒకవేళ వాటి మధ్య గ్యాప్ ఉంటే దాన్ని ప్లస్ ఉంటే ట్రేడ్ సర్ప్లస్, ఒకవేళ మైనస్ ఉంటే ట్రేడ్ డెఫిషియట్. ఓకేనా? అండ్ ట్రంప్ సార్ ట్రేడ్ టారిఫ్ వార్, అంటే ట్రంప్ సార్ ఇప్పుడు యుఎస్ఏ మనము రష్యాతో మనం ఫ్రెండ్లీగా ఉన్నాం కాబట్టి మనము కూడాలు తీసుకుంటున్నాం కాబట్టి దానివల్ల ట్రంప్ సార్ మన పైన చాలా టారిఫ్ వేస్తున్నాడు. అసలు అలా కావడానికి కారణం ఏంటి అండ్ ఫైనల్ నాకు కన్క్లూజన్ చేస్తారు ఫ్రెండ్స్, అది నా ఒపీనియన్. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఫస్ట్ క్యాలిక్యులేషన్స్ అంటే సపోజ్ మన ఇండియాలో వేరే ఎవరైనా సరే ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి ఫైనల్గా కావాల్సింది ప్రాఫిట్. ఒకవేళ వాళ్ళు ఒక $1 million మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ వాళ్ళు డాలర్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేయలేరు కాబట్టి వాళ్ళు ఫస్ట్ డాలర్ను రూపీలో కన్వర్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఆ రూపీలో కన్వర్ట్ చేసినప్పుడు సపోజ్ నేను 2024లో ఇంత వాల్యూ ఉన్నది అని చెప్తా, అంటే 2024లో 88 రూపీస్ ఉంది, ఒక డాలర్ వచ్చేసి 88 రూపీస్. ఒకవేళ 2024లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అప్పుడు ఎంత ఉంటుందంటే 88 into 1 million అంటే 8.8 crore అవుతుంది. మిలియన్ అంటే 10⁶, క్రోర్ అంటే 10⁷, అంటే 8.8 crore వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఒక 1 year తర్వాత 2025లో 1 year తర్వాత వాళ్ళకు 12% రిటర్న్ వచ్చింది అని అనుకుందాం. అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే 1.056 crore వచ్చింది. అంత ప్రాఫిట్ వచ్చింది. వచ్చిన ప్రాఫిట్ పైన మనకు వచ్చినప్పుడు వాటికి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇవ్వాలి. ఎంత? 12.5%. ఎంత ఇవ్వాలి? 12.5% వాళ్ళు ట్యాక్స్ ఇవ్వాలి. అలా 1.056 పైన 12.5% ట్యాక్స్ ఉంటే ఆల్మోస్ట్ లైక్ 0.132 crore, అంటే 13 lakhs అనేది వాళ్ళు ట్యాక్స్ ఇవ్వాలి. అండ్ కాబట్టి మనకు నెట్ వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, నెట్ అంటే ట్యాక్స్ మీద నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 0.924 crore వచ్చింది వాళ్ళకి ప్రాఫిట్. అలా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ సొంత క్యాపిటల్ ఎంత? 8.8 crore అండ్ వచ్చిన ప్రాఫిట్ 0.92 crore, అంటే మొత్తం ఎంత వాళ్ళకి ఎంత అయింది? మొత్తం టేక్ హోమ్ వల్ల మొత్తం ఎంత? 9.724 crore, అంటే ఇంత అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర ఉంది. అండ్ వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు వేరే మళ్ళీ వాళ్ళ కంట్రీకి తీసుకెళ్ళాలనుకో, అంటే వాళ్ళ దగ్గర ఇంత 9.27 crore ఉంది కాబట్టి 9.72 crore ఉంది కాబట్టి దీన్ని తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళినప్పుడు ఈ రూపీస్ని వాళ్ళు డాలర్లో మార్చాలి. డాలర్లో మార్చినప్పుడు అప్పుడు ఎంత ఉంది మనకు? డాలర్ వాల్యూ ఎంత ఉంది అప్పుడు 2025లో? ఎంత వచ్చింది? 92 రూపీస్ వచ్చింది. ఆ 90 రూపీస్ వచ్చినప్పుడు 9.72 crore డివైడ్ బై 92 చేసిందంటే 1.056 million, అంటే వాళ్ళు 1 million తెస్తే వాళ్ళ దగ్గర ఎంత ఉంది? 1.056 million వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే వాళ్ళు 1 రూపీ తెస్తే 5.6 రూపీస్ వాళ్ళకు, అంటే 100 రూపాయలు తెస్తే వాళ్ళకు 5.6 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. అంటే వాళ్ళకి ఎంత వచ్చి రిటర్న్ అంటే 5.6% వచ్చింది. అంటే ఇది మనకు డాలర్ కన్వర్షన్. అప్పుడు ఈ డాలర్ కన్వర్షన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 12.5% ఒకటి, అండ్ రూపీ వాల్యూ డిప్రిషియేట్ అయింది. అంటే 88 రూపీస్లో వాళ్ళు తెచ్చినప్పుడు అది మళ్ళీ 90 రూపీస్ అయింది రూపీ వాల్యూ. అంటే ఇక్కడ 5% రూపీ వాల్యూ పెరిగింది, ప్లస్ ఇక్కడ 12% అంటే 12.5% అంటే ఆల్మోస్ట్ 1% పోయినట్టు. అంటే మొత్తం 12%లో వాళ్ళకు 6%, నియర్లీ 6% అనే వాళ్ళకు ఎక్స్పెన్స్ రూపంలో వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇక్కడ డిప్రిషియేట్ 5% డిప్రిషియేట్ అయింది, ప్లస్ 12.5% ట్యాక్స్ అయింది. కాబట్టి వాళ్ళకు మొత్తం ఫైనల్గా ఎంత వచ్చింది? నెట్ రిటర్న్ 5.6% వచ్చింది. అంటే ఇది డ్యూ టు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అండ్ రూపీ డిప్రిషియేట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వేరే కంట్రీ, మనము ఇది కంట్రీ బి అనుకుంటున్నా. ఈ కంట్రీ బిని మీరు గెస్ చేయండి, మీకు ఐడియా ఉంటుంది. అసలు 2024లో ఒక డాలర్ వాల్యూ ఆ దేశ కరెన్సీలో 7.3 ఉంది వాళ్ళ మల్టిపుల్ ఆ కరెన్సీ. అండ్ వాళ్ళు 1 million ఉంటే వాళ్ళకి ఎంత వచ్చిందంటే 73 lakhs అనేది వాళ్ళ కరెన్సీలో అంత అమౌంట్ వాళ్ళు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అది వాళ్ళకి కూడా సేమ్ 12% వచ్చింది రిటర్న్. అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే 8.76 lakhs అనే వాళ్ళకు అంత కరెన్సీ వాళ్ళ కరెన్సీలో ప్రాఫిట్ వచ్చింది.
అండ్ అక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏం లేదు కాబట్టి ఇక్కడ నుంచి పోయే అమౌంట్ ఏం లేదు కాబట్టి మొత్తం వాళ్ళకి ఎంత క్యాపిటల్ ఎంత ఉంది, వాళ్ళు పెట్టింది 73 lakhs ప్లస్ 8.76 lakhs అనేది ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి మొత్తం ఎంత వచ్చిందంటే 81.76 lakhs అనేది ఆ దేశ కరెన్సీలో వచ్చింది. అండ్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 7.3 rupees ఉన్నది, కానీ 1 year తర్వాత అది వచ్చేసి 7 rupees అయింది. అంటే 7 ఆ దేశ కరెన్సీలో 7 అనేది అంటే ఈ వాల్యూ ఏంది, ఇక్కడ నుంచి ఇక్కడికి తగ్గింది. అంటే ఇక్కడ ఏంటంటే దీన్ని అప్రిషియేట్ అంటారు. అంటే అక్కడ ఏంటంటే ఇక్కడ ఇంత $1 ఇన్ని రూపీస్ ఇవ్వాలి ఆ కరెన్సీది, ఆ దేశ కరెన్సీది, ఇప్పుడు అంతకంటే తక్కువ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ కంట్రీ యొక్క కరెన్సీ అనేది డాలర్తో పోల్చుకుంటే అది అప్రిషియేట్ అయిందంటే ఇది స్ట్రాంగ్ అన్నట్టు. ఇది ఏ కంట్రీ అంటే చైనాలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదు అండ్ అక్కడ కరెన్సీ అనేది చాలా స్ట్రాంగ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి అయినా ఫోర్స్ఫుల్గా ఏమైనా డిమాండ్ ఉంటే వాళ్ళకు డాలర్ వాళ్ళ దగ్గర రిజర్వ్స్ కరెన్సీ ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క కరెన్సీ వాల్యూ అనేది ఎప్పుడు తగ్గదు. కాబట్టి చైనీస్ యువాన్. కాబట్టి మనం ఇప్పుడు వాళ్ళు ఎంత డబ్బులు తీసుకెళ్ళి మొత్తము 81.76 lakhs డివైడ్ బై 7 అంటే ఆల్మోస్ట్ లైక్ 1.168 million. అంటే వాళ్ళకి నెట్ రిటర్న్ ఎంత వచ్చిందంటే 16.8. అదే మన ఇండియన్ కరెన్సీ, అదే మన ఇండియాలో అయితేనేమో 5.6% నెట్ రిటర్న్, అదే వాళ్ళు చైనా అయితే 16.8. కాబట్టి ఎప్పుడైనా సరే ఫైనల్గా మార్కెట్లోకి ఎంత రేట్ వచ్చినా మంచిదే, కానీ వాళ్ళు ఫైనల్గా ఎంత తీసుకెళ్తున్నారు వాళ్ళ ఇంటికి అనేది టేక్ హోమ్, అంటే వాళ్ళు టేక్ హోమ్ వాళ్ళ ఇంటికి ఎంత తీసుకున్నది అది చాలా ముఖ్యం. కాబట్టి చైనాలో వాళ్ళకు 16.8 వచ్చింది, ఇండియాలో 5.6 వచ్చింది. కాబట్టి ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వాళ్ళు వేరే ఎమర్జింగ్ కంట్రీస్లో అంటే చైనా కానీ లేకుంటే తైవాన్ కానీ అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ అసలు ఇండియన్ రూపీ అసలు రీజన్స్ ఎందుకు రూపీ వీకెన్ అవుతుందంటే, ఒకటి ఏంటంటే మనకు వీక్ కావడానికి కారణం ఏంటంటే మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ లేకపోవడం. ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఒకవేళ మనకు ఎఫ్ఐఐస్ కానీ లేకుంటే ఎఫ్డిఐస్ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళకని డాలర్స్ నుంచి రూపీస్ కావాలి. ఒకవేళ వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి మనం డాలర్స్ ఇవ్వాలి. ఒకవేళ మన దగ్గర డాలర్స్ రిజర్వ్స్ లేకుంటే మళ్ళీ మనకు అప్పులు తీసుకొని వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ లేకుంటే ఐఎంఎఫ్ నుంచి అప్పులు తీసుకొని వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. కాబట్టి మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ లేకుంటే మాత్రం రూపీ పైన ప్రెజర్ వచ్చి ఆ రూపీ వాల్యూని పడిపోతుంది. ఏ విధంగా అంటే మనకు సేమ్ 1997 నుంచి 2025 వరకు యావరేజ్గా మనకు రూపీ అనేది డిప్రిషియేట్ అయింది, అంటే 3% డిప్రిషియేట్ అయింది. అదే మళ్ళీ చైనాది మాత్రం అదంత డిప్రిషియేట్ కాలేదు, ఎందుకంటే ఒక రేంజ్లో ఉంటుంది. ఆ రేంజ్ బౌండ్ ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే రేంజ్ బౌండ్లో ఉంటే వాళ్ళకు ఫారిన్ ఇన్వెస్టర్స్కు అది ఒక మంచి బెనిఫిట్. ఎందుకంటే వాళ్ళకు ఎక్స్చేంజ్ రేట్ తక్కువ ఉంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ డాలర్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇందువల్ల మనకు ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎక్కువ వాళ్ళు అమ్మేసి వేరే కంట్రీకి వెళ్తున్నారు. ఏంటంటే 2021 నుంచి ఆల్మోస్ట్ లైక్ వాళ్ళు ప్రతి ఇయర్ వాళ్ళు నెట్ సెల్లర్సే. అండ్ ఈ సెల్ చేసిన మార్కెట్ చాలా ఎక్కువ పడలేదు, ఎందుకంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ అంటే మ్యూచువల్ ఫండ్ హౌసెస్ దగ్గర చాలా మనీ ఉంది. కాబట్టి ఎఫ్ఐఐస్ ఏమైనా మార్కెట్లో వాళ్ళు సెల్ చేసినప్పుడు ఆ యొక్క షాక్ను డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ అంటే మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వాటిని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఇండియాలో ఈ మధ్య మ్యూచువల్ ఫండ్లు చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలా కావడం వల్ల ఎస్ఐపీలు కానీ లేకుంటే లంసమ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఎఫ్ఐఐస్ యొక్క సెల్లింగ్ ప్రెజర్ను డిఐఎస్ కవర్ చేస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటి ఫ్రెండ్స్ అంటే ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఈక్విటీ మార్కెట్ ఐడియా వచ్చింది కాబట్టి మార్కెట్ పడుతున్నా భయపడకుండా అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దానివల్ల కూడా మార్కెట్లు అనేది కొంచెం నిలబడుతున్నాయి. అండ్ ఫారెక్స్ రిజర్వ్స్ అంటే మన కంట్రీలో అసలు ఎంత రిజర్వ్స్ ఉన్నాయి. ఏంటంటే ఎప్పుడైనా సరే ఫారెక్స్ రిజర్వ్స్ అనేటివి ఆ కంట్రీ యొక్క ఎక్స్పోర్ట్స్ పైన డిపెండ్ ఉంటుంది. ఒకవేళ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయనుకో, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే మనకు వేరే కరెన్సీ వేరే డాలర్ అంటే ఎక్కువ గ్లోబల్ ట్రేడ్ అనేది మాత్రం డాలర్లు ఉంటుంది. కాబట్టి డాలర్లు ఎక్కువ వాళ్ళు చెల్లిస్తారు కాబట్టి మన దగ్గర డాలర్ ఎక్కువ రిజర్వ్స్ ఉంటాయి. అలా డాలర్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకవేళ ఇక్కడ నుంచి ఎఫ్ఐఐస్ కానీ లేకుంటే ఎఫ్పిఐస్ కానీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ అమ్మి వాళ్ళకి డాలర్ కావాలంటే మన దగ్గర రిజర్వ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు మన రూపీ పైన ఎటువంటి ప్రెజర్ని పడదు ఫ్రెండ్స్. ఇలా కావడం వల్ల ఏంటంటే ఎఫ్ఐఐస్, ఎఫ్పిఐస్, ఎఫ్డిఐస్ చాలామంది అమ్మడం వల్లనే మన ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ అనేది పడిపోతుంది.
అండ్ నెక్స్ట్ ఈ అందుకు దీనివల్ల మనకి ఏంటంటే ఫారెక్స్ రిజర్వ్స్ లేకపోవడం వల్ల మనకు మార్కెట్ని పడిపోతుంది. అండ్ ఫారెక్స్ రిజర్వ్స్ చైనా దగ్గర ఎక్కువ ఉన్నాయి. చైనా, జపాన్ లేకుంటే తైవాన్ కానీ మన కంట్రీ ఏంటంటే ఈ కంట్రీస్ అని ఎక్కువ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, అంటే చాలా వరకు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఉన్నాయి. దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఫారెక్స్ కరెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల వాళ్ళ కరెన్సీ అనేది ఎక్కువ డిప్రిషియేట్ కాదు. అలా డిప్రిషియేట్ కాకపోవడం వల్ల దానివల్ల కూడా మనకు వాళ్ళ మార్కెట్ కానీ కొంచెం మంచి రిటర్న్ ఇస్తుంది మనతో పోల్చుకుంటే. అండ్ 2018 కంటే ముందు ఎటువంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదు. అలా కావడం వల్ల కూడా చాలామంది ఇన్వెస్టర్స్ అంటే ఎఫ్ఐఐస్ ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసినారు. కాబట్టి అప్పుడు ఎవరైతే 2018 కంటే ముందు ఎవరైతే ఇన్వెస్ట్ చేసినారో వాళ్ళకు గ్రాండ్ ఫాదరింగ్ ఎఫెక్ట్ అని ఒక ఉంటుంది ఆ రూలు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఒకవేళ అమ్ముకున్నా వాళ్ళకి ఎటువంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదు. దానివల్ల కూడా చాలామంది ఏంటంటే రూపీ డిప్రిషియేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క క్యాపిటల్ను, ఇండియన్ క్యాపిటల్ను ఈక్విటీ మార్కెట్ నుంచి వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుని వాళ్ళ కరెన్సీ వాళ్ళ కంట్రీకి తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు వీడియో చూసినట్టయితే ఆ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే కాన్సెప్ట్ మీకు మంచిగా అర్థమైతే కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ టైం వాటిని కరెక్ట్ చేసుకుంటూ ఇంకా వీడియో బెటర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటి ఫ్రెండ్స్ అంటే నెక్స్ట్ ట్రేడ్ డెఫిషియట్ అండ్ ట్రేడ్ సర్ప్లస్. ట్రేడ్ డెఫిషియట్ అంటే మనము ట్రేడ్ అంటే ఏంటంటే మనం ఏదైనా కంట్రీతోని మనము బిజినెస్ చేస్తున్నప్పుడు ఒకవేళ మనం ఆ కంట్రీతోని ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తాం, మనం ఎక్కువ ఎగుమతి చేస్తుంటే మనము మళ్ళీ దిగుమతులు తక్కువ వేసుకుంటే ఏంటంటే వాటి యొక్క ట్రేడ్ అనేది ప్లేస్ అయింది అనుకో, దాన్ని ఏమంటారు సర్ప్లస్ అంటారు. అంటే మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంపోర్ట్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే ఎక్కువ ఫారెన్ కరెన్సీ మన దగ్గర ఉంటుంది. దాన్ని ఏమంటే ట్రేడ్ సర్ప్లస్ అంటారు. ఒకవేళ మనం ఎక్స్పోర్ట్స్ తక్కువ చేస్తున్నాము అండ్ ఇంపోర్ట్స్ ఎక్కువ వేసుకున్నాం, అప్పుడు ఏమైందంటే మన దగ్గర ఉన్న కరెన్సీ వాళ్ళు మనం వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు దాన్ని ఏమంటారు అంటే ట్రేడ్ డెఫిసిట్. కాబట్టి ట్రేడ్ సర్ప్లస్ ఉంటే ఆ కంట్రీ దగ్గర ఎక్కువ ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటాయి. ఫారెక్స్ రిజర్వ్స్ ఉండడం వల్ల ఒకవేళ వాళ్ళకు ఏమైనా బ్యాలెన్స్డ్ పేమెంట్స్ ఉంటాయి, అంటే వేరే వాళ్ళకి మనం వేరే కంట్రీస్కి ఏమైనా పేమెంట్ చేయాల్సి ఉంటే, లేకుంటే వేరే మనం ఐఎంఎఫ్ దగ్గర కానీ లేకుంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర అప్పులు తీసుకున్నప్పుడు వాటికి మనం ఇంట్రెస్ట్ ఇవ్వాలి ప్రతి మంత్. అలాంటప్పుడు మన దగ్గర ట్రేడ్ సర్ప్లస్ ఉంటే మనం ఆ డాలర్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం వల్ల మన యొక్క రూపీ పైన ప్రెజర్ తక్కువ ఉంటుంది. అలా రూపీ పైన ప్రెజర్ తక్కువ ఉండడం వల్ల మనకి ఏంటంటే రూపీ స్ట్రాంగ్ అయ్యి అండ్ ఒకవేళ ఎవరైనా ఇన్వెస్టర్స్ కానీ లేకుంటే ఫ్యూచర్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా మనకు ఎక్కువ వాళ్ళకు యాక్సెసిబుల్గా ఉండి చాలా వరకు ఏంటంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కానీ లేకుంటే నార్మల్గా మనం ప్రైవేట్ కంపెనీలు కూడా ఫారెన్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఓకేనా ఫ్రెండ్స్. కాబట్టి ట్రేడ్ సర్ప్లస్ అనేది కంట్రీ అనేది అది డెవలప్ అవుతున్నట్టు మీనింగ్. ఇలాంటి ట్రేడ్ సర్ప్లస్ అనేది మనము ఏషియన్ కంట్రీస్లో చైనా దగ్గర కానీ తైవాన్ దగ్గర కానీ ఎక్కడైతే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఉంటుందో, ఎక్కడ వాళ్ళు ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేశారు వాళ్ళ దగ్గర ట్రేడ్ సర్ప్లస్ ఉంటుంది. అండ్ ట్రేడ్ సర్ప్లస్ ఉండడం వల్ల కూడా వాళ్ళ యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క కరెన్సీ అనేది ఎక్కువ డిప్రిషియేట్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే ట్రంప్ సార్ టారిఫ్ ఏంటంటే రీసెంట్గా మనము కంట్రీ ఎక్కువ క్రూడ్ అనేది మనము రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇలా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ట్రంప్ సారు మన పైన కొంచెం అగ్రెసివ్, అంటే ఎక్కువ ఐటీ సర్వీసెస్ కానీ లేకుంటే ఐటీ ఎంప్లాయీస్ కానీ పైన కానీ కొంచెం ఆంక్షలు విధించడం వల్ల మనకు ఐటీ సర్వీసెస్ యొక్క ప్రాఫిట్స్ తక్కువ అవడం వల్ల దానివల్ల కూడా అన్ఎంప్లాయ్మెంట్ వచ్చి దానివల్ల కూడా చాలా వరకు ఐటీ కంపెనీస్ అనేది మార్కెట్లో కరెక్షన్ వస్తున్నాయి. అండ్ వీటన్నిటితో పాటు ఈ ట్రంప్ సార్ టారిఫ్ వేయడం వల్ల కూడా ఎకనామిక్ కండిషన్స్ కొంచెం డిస్టర్బ్ అయ్యి, అలా డిస్టర్బ్ కావడం వల్ల కూడా ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఐస్ అరే వీళ్ళ ఎకనామిక్ కండిషన్స్ బాగాలేదు కాబట్టి వీళ్ళ యొక్క ఎకనామిక్ కండిషన్స్ మంచిగా అయిన తర్వాత వస్తాంలే అని వాళ్ళు వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ను ఈక్విటీ మార్కెట్ నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకునే వాళ్ళు వేరే కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి చాలా వరకు అన్ని కారణాలు కలిసి మనకు ఈక్విటీ మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. ట్రేడ్ డెఫిసిట్, ఫారెక్స్ రిజర్వ్స్ తక్కువ ఉన్నాయి అండ్ ట్రంప్ సార్ టారిఫ్లు, ఈ 3 కారణాల వల్ల అండ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా ఉంది. కాబట్టి 4 కారణాల వల్ల ఇవన్నిటి వల్ల కూడా కంట్రీ స్ట్రాంగ్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకుని వేరే కంట్రీలో అసలు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లేదు అలాంటి కంట్రీలో. అండ్ ఎకనామిక్ కండిషన్స్ అక్కడ మంచిగా ఉన్నాయి, అంటే వాళ్ళ యొక్క కరెన్సీ అనేది ఎక్కువ డిప్రిషియేట్ అవ్వలేదు కాబట్టి అక్కడ వాళ్ళు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఫైనల్ నా కన్క్లూజన్ ఏంటంటే ఒకవేళ ఫ్యూచర్లో ఇప్పుడు మనకు 2018 కంటే ముందు అసలు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదు, సడన్గా తేవడం వల్ల కూడా వాళ్ళు ఎఫ్ఐఐస్ 2021 నుంచి వాళ్ళు ఒకటే క్యాపిటల్ మార్కెట్లో వాళ్ళు చాలా వరకు సెల్ చేస్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ ఆలోచించి
క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏమైనా తగ్గించడం కానీ, లేకుంటే ఆ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్కి ఏమైనా లిమిట్ పెంచడం కానీ, ఇప్పుడు 1.25 lakh అనేది ఎగ్జామ్షన్ లిమిట్. ఒకవేళ ఆ 1.25 lakh కంటే కొంచెం పెంచడం కానీ, లేకుంటే ఇంకోటి డివిడెండ్ కూడా ట్యాక్స్ ఉంది అదర్ ఇన్కమ్ లాగా. ఒకవేళ డివిడెండ్ కూడా ఒకవేళ ట్యాక్స్ తగ్గిస్తే, లేకుంటే డివిడెండ్ ఒకవేళ ట్యాక్సబుల్ ఇన్కమ్ నుంచి ఎగ్జామ్ట్ చేస్తే, అలాంటప్పుడు కూడా ఫ్యూచర్లో ఫారెన్ ఇన్వెస్టర్స్ మళ్ళీ ఇండియా వైపు ఇండియన్ ఎకానమిక్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఫ్యూచర్లో ఒకవేళ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ తీసుకొని నేను చెప్పిన కారణాలనేది కొంచెం ఒక పాజిటివ్ వేలో థింక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ FIIs ఇండియన్ క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలా ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కూడా చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా చాలా వరకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ మీరు ఇంతవరకు వీడియో చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అంటే నేను చెప్పే కాన్సెప్ట్ ఏమైనా మిస్టేక్స్ కానీ, లేకుంటే నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే నన్ను కమెంట్ రూపంలో చెప్పండి, నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. అండ్ మీకు చెప్పే కాన్సెప్ట్ మీకు మంచిగా మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ నేను ప్రతి వారం ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి వీడియో రిలీజ్ చేస్తున్నాను కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.